మొదలైంది. మొదటి విడత పోలింగ్కు కేవలం ఒక వారం మాత్రమే మిగిలింది. రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఇక మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం అబ్ కీ బార్ 400 పార్ విధానాన్ని ఎత్తుకున్నారు. ఇక మరోమారు ప్రధానమంత్రి పదవి చేపడతానన్న భరోసాతో ఉన్నారు మోదీ. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ఒకప్పుడు కాంగ్రెస్లో ఇందిరాగాంధీ ఎలా వ్యవహరించారో అదే రూట్లో మోదీ కూడా వెళుతున్నారు. మరి ఆయన రిస్క్ తీసుకోదలుచుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీ పోకడల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య ప్రధానమంత్రి మోదీ వ్యవహార శైలిని దగ్గర్నుంచి గమనించిన వారు నాగ్పూర్లో కూర్చున్న ఆర్ఎస్ఎస్ బాస్ల అనుమతి లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక మన దేశంలో ప్రతి ఎన్నికల్లో రాజకీయాలు మారుతుంటాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ పోకడలను ఓసారి చూద్దాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినందున అనుభవంతో ముందుగా అనుకున్న ప్లాన్ను చివరి నిమిషంలో మారుస్తూ వస్తున్నారు. ఇక బీజేపీలో వ్యక్తి ఆరాధనను అనుమతించరు. వ్యక్తిగతంగా పెద్ద నాయకుడిగా ఎదగడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. ఉదాహరణకు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని తీసుకుంటే ఆయన పార్టీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. దేశంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లినా ఆయన పోస్టర్లు కనిపించేవి. దేశంలోని ప్రతి నగరంలో ఆయన బిల్బోర్డ్లో దర్శనమిచ్చేవారు. అయితే ఈ స్థాయిలో ప్రజాదరణ పొందడం బీజేపీ నాయకుల్లో లోపల అసంతృప్తి వ్యక్తమయ్యేది. ఇక ఆర్ఎస్ఎస్ కూడా వాజ్పేయి ప్రజాదరణ చూసి అసంతృప్తి వ్యక్తం చేసేది. ఇక 1984 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మట్టి కరిచింది. ఆర్ఎస్ఎస్ వాజ్పేయిని పక్కన పెట్టింది. ఎల్కే అద్వానీకి పెద్దపీట వేసింది. ఇక అద్వానీ విషయానికొస్తే జాతీయ స్థాయిలో వాజ్పేయిలా ఆయన మాస్ లీడర్ కాదు. అయితే ఆయన నాయకత్వాన్ని మాత్రం మిత్రపక్షాలు అంగీకరించవని ఆర్ఎస్ఎస్ కు కూడా తెలుసు. దీంతో విధిలేని పరిస్థితిలో వాజ్పేయిని తిరిగి తెరపైకి తెచ్చింది. అయితే ఆయన కొనసాగినంత కాలం వాజ్పేయిపై ఆర్ఎస్ఎస్ మాత్రం ఆయనపై ఓ కన్నేసి ఉంచేది. మరోపక్క అద్వానీకి విశ్వాసపాత్రులైన మంత్రులు కూడా వాజ్పేయి నాయకత్వాన్ని అంగీకరించేవారు కాదు. ఇవన్నీ దశాబ్దాల క్రితం నాటి రాజకీయాలు. ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ తరపున ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. ఒక్కప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ హవా ఎలా నడిచిందో ప్రస్తుతం బీజేపీలో నరేంద్ర మోదీ హవా అలా నడుస్తోంది. బీజేపీలో మోదీకి ఉన్న ప్రజాదరణ మరెవ్వరికీ లేదు. ప్రస్తుతం ప్రజలకిస్తున్న హామీలను చూస్తే ఆయన అన్ని మోదీ పేరుపైనే కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో తరచూ మోదీకా గ్యారంటీ అంటున్నారు. అలాగే పార్టీ సమావేశాల్లో, బహిరంగ సభల్లో జై శ్రీరామ్ తర్వాత కొత్త కోరస్ మోదీ మోదీ అనే నినాదాలు వింటున్నాం. వాజ్పేయి జమానాలో బీజేపీపై ఆర్ఎస్ఎస్ పట్టు బాగా ఉండేది. మరో అంశం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ కు వాజ్పేయి నాయకత్వం అంత పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఇక ప్రస్తుతం మోదీ జమానాకొస్తే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి పెద్దగా తెలియదు. తెలిసినా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ కంటే కూడా మోదీ ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది. ఆయన గురించి ఫిర్యాదు చేసే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే చాలా మంది మోదీ ఆర్ఎస్ఎస్ ను ప్రసన్నం చేసుకునేందుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370 రద్దు అంశాల గురించి తరచూ ప్రస్తావిస్తారు అనుకుంటారు. అయితే తానేదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఆయన నాగ్పూర్లో కూర్చున్న ఆర్ఎస్ఎస్ బాస్ల అనుమతి లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మోదీ మాత్రం తన సొంత పరపతిని పెంచుకోవడానికి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే హైకమాండ్ తీసుకుంటుంది. ముఖ్యమంత్రుల ఎంపిక కూడా హైకమాండ్ ఆమోదం తెలపాల్సిందే. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలను ఎంపిక చేసే పరిస్థితి ఇప్పుడు కూడా లేదు. అలాగే సీఎంలను కావాలనుకుంటే హైకమాండ్ ఢిల్లీలో కూర్చుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయొచ్చు. అయితే పాత బీజేపీలో మాత్రం ఇదే కుదరలేదు. ఎందుకంటే ఢిల్లీ ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రాల్లో తమ పెత్తనం చెలాయించలేకపోయింది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మళ్లీ మోదీనే చెప్పుకోవాలి. ఎందుకంటే మోదీ గుజరాత్
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని ప్రయత్నించి వాజ్పేయి విఫలమయ్యారు. ఆయనకంత పట్టు లేకపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ విషయానికొస్తే హైకమాండ్ అంత పటిష్టంగా లేదు. పాత కాంగ్రెస్ సంస్కృతి ఇప్పుడు బీజేపీ వంటబట్టించుకుంది. బీజేపీ హైకమాండ్ అంటే మోదీ, అమిత్ షాలే. పార్టీలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోవాలంటే వీరిద్దరే తీసుకోవాలి. బాగా పాపులర్ ముఖ్యమంత్రిని తీసేయాలనుకుంటే వారే నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ను తీసుకుంటే ఆయన రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. బీజేపీ హైకమాండ్ అంటే మోదీ, షాలు తీసేయాలనుకుంటే వారి మాటకు అడ్డు చెప్పే ధైర్యం పార్టీలో ఎవరికీ లేదు. ఇక బీజేపీ సిద్ధాంతాల విషయానికొస్తే ప్రస్తుతం 2 రకాలుగా పనిచేస్తోంది. ఉదాహరణకు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వా శర్మను తీసుకుంటే వీరిద్దరూ ముస్లింలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారు. ముస్లింలపై విద్వేషం వెలగక్కుతుంటారు. అదే ప్రధానమంత్రి విషయానికొస్తే ఆయన మాత్రం ముస్లింలను పల్లెత్తు మాట అనరు. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతారు. ప్రస్తుతం బీజేపీ అన్ని పార్టీల నుంచి వలసలను అనుమతిస్తోంది. అవినీతి మరకలను అంటించుకున్న వారిని కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతోంది. బీజేపీలో చేరిన వెంటనే అవినీతి మరకలు పోతాయంటూ రాహుల్ గాంధీ కూడా ఇటీవల కాలంలో ఎద్దేవా చేసేవారు. ఇక రాజకీయాల విషయానికొస్తే ఇవి లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు. పార్టీలు గెలిచినా ఓడినా దీర్ఘకాలంలో పెద్ద ప్రభావం చూపవు. ఎందుకంటే 1984లో ఇదే బీజేపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. అదే 2024 నాటికొచ్చేసరికి 400+ సీట్లు సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇక అసలు విషయానికొస్తే భవిష్యత్తులో బాగా పాపులర్ నాయకులను కోల్పోతే బీజేపీకి కూడా ఇబ్బందులు తప్పవా అన్న టాక్ వినిపిస్తోంది. దీనికి చక్కటి ఉదాహరణ ఇందిరాగాంధీనని చెప్పుకోవచ్చు. ఆమె పాత కాంగ్రెస్ను ధ్వంసం చేసి కొత్త కాంగ్రెస్ను ఏర్పాటు చేసుకుని తన చరిష్మాతో పార్టీని గెలిపించుకున్నారు. అటు తర్వాత ఆమె తన బాడీగార్డుల చేతిలో చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా తయారయ్యిందో మన కళ్ల ముందే ఉంది. ప్రతి ఎన్నికల్లో చెమటోడ్చితే కానీ గెలవని పరిస్థితి. ఒకప్పుడు ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఇక మోదీ విషయానికొస్తే ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత తెలివిగల నాయకుడని చెప్పుకోవాల్సిందే. తనతోనే పార్టీ అంతం కాకుండా 2వ తరం నాయకులను సిద్ధం చేస్తే కమలం వికసిస్తుంది. లేదంటే కాంగ్రెస్ బాటలోనే బీజేపీ నడవాల్సి వస్తుందనేది పలువురు రాజకీయ నాయకుల విశ్లేషణ.